హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది మా గార్డెన్లో కాసినటువంటి ఆకుకూరలు, కాంచాకు, బచ్చలాకు, కొంచెం మునగాకు, వీటన్నింటినీ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత క్వాంటిటీ పప్పును తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. పప్పు మన హెల్త్కి చాలా మంచిదండి, కాబట్టి డైలీ మన ఫుడ్లో పప్పు కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఆకుకూర హెల్త్కి చాలా మంచిది. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం పప్పులోకి యాడ్ చేసుకోవాలి. పప్పులోకి ఇంకా టమోటాలు యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, తెల్లగడ్డలు, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఆనియన్స్, కొంచెం చింతపండు వాష్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో పోపు అయిన తర్వాత వేసుకోవచ్చు. ఇవన్నీ కడిగి వంచుకున్నటువంటి పప్పులోకి వేసుకోవాలి. లాస్ట్లో తాలింపుకి ఎర్రగడ్డలు, కరివేపాకు, పోపు దినుసులు, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత, అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పప్పులోకి ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. పోపు దినుసులు తప్ప మిగతా అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉంటుంది. మనకి ఇంకా వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని బాగా మెదుపుకోవాలి. ఇట్లాంటి పప్పు మెదుపుకునే ఒకటి ఉంటుంది, సట్టి అంటారు దీన్ని, పప్పు సెట్టి అంటారు. అట్లాంటివి తెచ్చి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకుంటేనే హెల్త్కి మంచిది. పోపు దినుసులు, పోపులోనే జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ ఉంటాయండి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత పప్పు ఇందులోకి వేసుకోవాలి. కొంతసేపు స్టవ్ పైన పెట్టి బాగా కలుపుకోవాలి. అంతే, ఫైనలీ మన పప్పు రెడీ అయిపోయింది. పప్పు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ప్రతిరోజు పప్పు, ఆకుకూరలతో చేసిన ఆహారం తీసుకోవడం మనకి చాలా. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.